హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి సుకుమార్ గారు 4 సంవత్సరాల నుంచి చెక్కుతున్న 'పుష్ప 2' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందో షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ రివ్యూలో చెప్తాను. లెట్స్ గెట్ ఇట్. ట్రైలర్‌లో ఫస్ట్ మేజర్ పాయింట్ అనిపించింది నాకు విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ బై కోబా గారు. చాలా బాగా అనిపించింది నాకు. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఆయన మార్క్ అయితే కనబడుతుంది నాకు. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సుకుమార్ గారి మార్క్ అయితే కనిపించింది యాక్షన్ సీక్వెన్సెస్‌లో. అండ్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ ఇంత విజువల్గా బాగున్న మూవీ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఒక పెద్ద సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే నాకు 'పుష్ప 1' నుంచి వచ్చిన టీజర్ అయితే చాలా ఇష్టం. అండ్ 'పుష్ప 1' ట్రైలర్ అయితే నాకేం పెద్ద నచ్చదు. ఎందుకంటే క్లమ్జీగా కొంచెం డార్క్గా ఉంటుంది. నాకు పెద్ద ఎక్కదు ఆ ట్రైలర్. కానీ 'పుష్ప 2' ట్రైలర్ అయితే అల్లు అర్జున్ గారు లుక్స్ పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా, మేకప్ పరంగా అన్నిట్లోనూ పిన్ పాయింట్లో క్లారిటీగా ఉంది. అండ్ పర్టిక్యులర్‌గా చెప్పుకోవాల్సింది ఆ జాతర సీక్వెన్స్ గురించి. దాంట్లో అయితే అల్లు అర్జున్ గారి నట విశ్వరూపం చూస్తాం మనం. అది మాత్రం పక్కా. ఎందుకంటే అదొక మాస్టర్ పీస్ సీక్వెన్స్. ఎందుకంటే ఆ సీక్వెన్స్‌కే నాకు తెలిసి ఒక 20 మినిట్స్ టైంలో ఒక 20 మినిట్స్ ఆఫ్ సీక్వెన్స్ అది. దానికే మూవీ టీమ్ 60-70 క్రోర్స్ అఫర్ట్ చేసింది. సో ఏ రేంజ్‌లో ఉంటుందో మనకి ఊహించుకోవచ్చు. జాతర సీక్వెన్స్‌లో ట్రైలర్‌లో ఎక్కువ రివీల్ చేయలేదు. ఎందుకంటే అదొక ఎమోషనల్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మధ్య మధ్యలో రష్మిక గారు హగ్ చేసుకోవడం గాని, కిస్ చేసుకోవడం గాని ఇలాంటి పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ జాతర సీక్వెన్స్ గాని ఎమోషనల్‌గా వర్కౌట్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే జనాలు మళ్ళీ మళ్ళీ థియేటర్‌కి వెళ్తారని సుకుమార్ గారు అయితే చెప్పారు. అలాగే రష్మిక గారు అండ్ అల్లు అర్జున్ గారి మధ్య ఉన్న బాండింగ్‌ని ట్రైలర్‌లో ఎక్సలెంట్‌గా కట్ చేశారు. పెళ్ళాం మాట పుష్ప గాడు వింటే ఎలా ఉంటుందో చూస్తారని. చాలా బాగా నచ్చింది నాకు. అలాగే శ్రీవల్లి కాలుతో పుష్పరాజు గాడి సైన్ చూపించడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ ఆర్క్‌ని చాలా బాగా డిజైన్ చేస్తారు సుకుమార్ గారు మామూలుగా. నాకు పర్టిక్యులర్‌గా డిసప్పాయింట్ అయిన పాయింట్ ఏంటంటే ట్రైలర్‌లో మదర్ సెంటిమెంట్ గానీ, ఫాదర్ సెంటిమెంట్ గానీ అసలు ఎవరు ఫాదర్ అనే కనీసం ఫోటో కూడా చూపించలేదు నాకు. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా నేను. మేబీ ట్రైలర్‌లో ఎందుకు అంతా చూపించడం డైరెక్ట్ హాల్లోనే అంటారా? సరే చూసుకుందాం. నాకు తెలిసి థియేటర్‌లోనే మొత్తం చూపించేలా ఉన్నారు ట్రైలర్‌లో పెద్దేం రివీల్ చేయకుండా. ట్రైలర్‌లో ఒక 70% పుష్ప అండ్ అలాగే షికావత్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. లైక్ టామ్ అండ్ జెర్రీ ఇట్లాగే అయినట్టుంది సీక్వెన్సెస్ మొత్తం. మరి ఆ మాత్రం ఉండదా? షికావత్ గారిని డ్రాయర్‌తో ఊడగొట్టి చంపించాడుగా. అందుకనే ఫుల్ ఫైర్‌తో ఉన్నట్టున్నాడు షికావత్. అండ్ ట్రైలర్ మధ్యలో పుష్ప పార్ట్ 1లో ఉన్న డ్రెస్ అండ్ పంచె అలాగే వేసుకుంటాడు. ఎందుకంటే నాకు తెలిసి ఆస్తి మొత్తం పోతదనుకుంటా. అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడనుకుంటా. తన ఆస్తిని మళ్ళీ ఎలా తీసుకొచ్చాడు అనేసి. సో దానికోసం వెయిటింగ్ నేను. అలాగే ట్రైలర్ మధ్యలో ఏదో ఒక మెయిన్ తలకాయ అయితే లేచిపోయినట్టుంది. ఫుల్ గొడుగులు పెట్టుకొని అంతా వచ్చారు. అందరూ శ్రీవల్లి చనిపోయింది అనుకుంటున్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు. శ్రీవల్లి అంటే చనిపోతుంది నేను చెప్పలేను. బట్ అక్కడ చచ్చిపోయింది అయితే శ్రీవల్లి కాదు. ఏదో ఒక ఎలక్షన్ సంబంధించిన ఆఫీసరో అనుకుంటా. ఒక ఎమ్మెల్యే ఇలా ఏమైనా చనిపోయారు అనుకుంటా. ఎందుకంటే అంతమంది రారు. ఎవరైనా చనిపోతే అంతమంది రారు. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ గంధపు చెక్కలతోనే మనకి కట్టెలను కూడా కాలుస్తారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయాలే గానీ 1500 కోట్‌కి ఒక్క రూపాయి కూడా తగ్గేదే లేదు. నేనైతే వెయిటింగ్ డిసెంబర్ 5 కోసం. ఎప్పుడెప్పుడు డిసెంబర్ 5 వస్తుందని వెయిటింగ్. మరి మీరు? ఇది గైస్ 'పుష్ప 2' మీద నా రివ్యూ. నా రివ్యూ గనక నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి.